సూర్యాపేట పట్టణంలో ఖమ్మం క్రాస్ రోడ్లో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సభా వేదికపై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అంబేద్కర్ జీవితం కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడడానికి ప్రతీకగా నిలిచిందని, రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు, ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని తెలిపారు. ఇక విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇక సామాజిక ఆర్థిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వర్గాల కోసం అనేక ఉద్యమాలు చేసిన ఒక విప్లవకారునిగా వారు పేరుగాంచినారు. వారు బతికిన 65 సంవత్సరాలైనా కానీ ఈ రోజు 70 సంవత్సరాలు చనిపోయిన తర్వాత కూడా వారి గురించి, వారి జయంతిలో ఇంతమంది వేల మంది సమక్షంలో వారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంతమంది అధికారులు అయితే, ఇంతమంది రాజకీయ ప్రముఖులు అయితే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం అంటే వారి జీవితం, వారి వ్యక్తిత్వం ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వారు ఒకటే మనం ఆలోచన చేయాలి. వారు 135 సంవత్సరాల కింద జన్మించి ఆ రోజు వారి కాలం కాదు, కానీ ఈ రోజు 135 సంవత్సరాల తర్వాత కూడా వారు ఏదైతే మనం నేర్పిన పాఠాలు ఉన్నాయో ఇంకా కూడా పూర్తిగా అమలుగా ఎస్పీ గారికి, సర్వోత్తం రెడ్డి గారికి, వేనారెడ్డి గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దవారందరికీ, స్టేజ్ కింద ఉన్న అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారి గురించి ఇంతసేపు ఇంతమంది మాట్లాడారు. నాకు మాట్లాడే అవకాశం ఏం లేదు. ఆయన పెద్ద మేధావి, గొప్ప వక్త, అదేవిధంగా రాజ్యాంగాన్ని పొందుపరిచిన వ్యక్తి. రాజ్యాంగంలో బలుగు బలహీన వర్గాల కోసం, అణగారిన కులాల కోసం పోరాడి రాజ్యాంగంలో పొందుపరిచిన వ్యక్తి. మహిళా సాధికారత కోసం, మహిళలు చదువుకోవడం కోసం చాలా కృషి చేసిన వ్యక్తి. ఆయన రూపొందించిన విధంగానే ఈరోజు మహిళలు చదువు జీవితంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతారు, ఆ ఆలోచన మనం చేయాల్సిన అవసరం ఉంది. చిన్న ఉన్నప్పుడు సాతారా అని విలేజ్, అంటే అది ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ని, అక్కడ బడిలో పోయినప్పుడు బడి లోపల కూర్చోలేరు, కూర్చోడానికి ఒక గోని సంచి పెట్టుకొని బయట కూర్చోవాలని ఆ పరిస్థితి. అప్పుడు స్కూల్ పోయే వాళ్ళు ఎంత ఉంటారు వయసు, చాలా తక్కువ వయసులో అట్లాంటి వివక్షత చూసిన వ్యక్తి. కొంతమంది ఏం ఆలోచిస్తూ నాకు చదువు దొరకలేదని చదువు వదిలిపెట్టారు. ఒక గ్రూప్ అని చదివి ఈ స్థాయికి వచ్చిందంటే ఆయన రూపంలో ఆయన చేసిన సేవలకి, ఆయన పేరు మీద సాధించినటువంటి విద్యా సంస్థల్లో చదువుకొని సగర్వంగా ఈ రోజు మీ ముందు నిలబడ్డాం. నేను ఎప్పుడు అనుకుంటాను, ప్రజలందరూ సమానమే,